మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక 500 రూపాయల నోట్ దొరికితే మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అదృష్టం ముందు మన అదృష్టం దేనికి పనికిరాదు. ఆయనే ఫ్రాంక్ సెలాక్. 1929లో పుట్టిన ఈయన మ్యూజిక్ టీచర్ గా పనిచేసేవాడు. ఇతడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భయంకరమైన చావుల నుండి 7 సార్లు తప్పించుకున్నాడు. మీరు ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసుంటారు కదా, ఈయన జీవితం కూడా అలాగే ఉంటుంది. మొదటిసారిగా 1962లో ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ట్రైన్ పట్టాలు తప్పి కొండ మీద నుండి ఎక్కడో లోతులో ఉన్న నదిలో పడి కుప్పకూలిపోయింది. అదే ట్రైన్ లో ఉన్న 17 మంది చనిపోగా సెలాక్ మాత్రం జస్ట్ చిన్న చేతి గాయంతో బ్రతికిపోయాడు. తర్వాతి సంవత్సరం 1963లో ఆయన మొదటిసారి ఏరోప్లేన్ ఎక్కాడు. ఆ విమానం ఆకాశంలో ఉండగా టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. విమానం నేలవైపు దూసుకుపోతుండగా భూమిని తాకడానికి కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్నప్పుడు విమానం డోర్ ఊడిపోయి లోపల ఉన్న సెలాక్ బయటకు విసిరేయబడ్డాడు. విమానం కుప్పకూలిపోయి లోపల ఉన్న 19 మంది కాలి బుడిదైపోతే మన సెలాక్ మాత్రం దగ్గరలో ఉన్న ఒక గడ్డి వామ్ మీద పడి బ్రతికిపోయాడు. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. నెక్స్ట్ 1966లో ఈయన ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఆ బస్సు ప్రమాదం తప్పి క్రింద ఉన్న నదిలో పడిపోయింది. అయితే ఆ బస్సులో ఉన్న 4 ప్యాసింజర్లు చనిపోయారు. కానీ సెలాక్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బ్రతికిపోయాడు. తరువాత 1970లో తనకి విమానం, ట్రైన్, బస్సు సూట్ అవడం లేదని ఈసారి తన కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఫిల్ ట్యాంక్ లో మంటలు చెలరేగాయి. అది గమనించి ముందుగానే కారు నుండి బయటకు దూకేశాడు. అతడు దూకిన క్షణం తర్వాత కారు పేలిపోయింది. మళ్ళీ 1973లో కూడా ఒకసారి కారులో మంటలు చెలరేగాయి. కానీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు సెలాక్. చావు ఇతని మీదకి ఎంత పగబట్టిందో చూడండి. మళ్ళీ 1995లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న ఒక కారు గుద్దేసింది. ఇక్కడ కూడా ఈయన బ్రతికిపోయాడు. చివరిగా 1996లో కారులో వెళ్తుండగా ఆ కారు అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. అయితే ఆ కారు పైనుండి కింద పడుతున్న సమయంలో మన గురువు గారు కారులో నుండి కిందకి దుక్కుతున్న టైంలో దగ్గరలో వేలాడుతున్న చెట్టు కొమ్మలు పట్టుకున్నాడు. ఆ కారు లోయలో పడి నుజ్జు అయిపోయింది. ఇవన్నీ సినిమాలోని ఒక సీన్ లా అనిపిస్తున్నాయి కదా, కాదు. ఇలా 7 సార్లు చావు నుండి తప్పించుకున్నాడు. అప్పుడే ఆయన అదృష్టం అయిపోలేదు, ఇంకా ఉంది. ఇన్ని చావుల నుండి తప్పించుకున్నా కూడా 2003లో ఈయన పెద్ద లాటరీ గెలుచుకున్నాడు. 1,10 లక్షలో కాదు, ఏకంగా $1 మిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్పట్లో అయితే సుమారుగా 6 కోట్ల పైనే. ఇప్పుడు చెప్పండి, ఈయన అదృష్టంతో పోల్చుకుంటే మనదే ఒక అదృష్టమేనా? ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మీ జీవితంలో కూడా ఇలాంటి అదృష్టం ఏదో ఒకటి జరుగుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.